హలో ఆల్ వెల్కమ్ టు ఫ్యాన్ నైట్. ఈ వారం ఇండిపెండెన్స్ డేకి 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవే 'వాటు' అండ్ 'కూలీ'. ఇవి 2 మేము చూసాం. మాకు మూవీస్ ఎలా అనిపించాయన్న చూద్దాం రండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఫస్ట్ రివ్యూ 'వాటు'. ఇది మాకు యావరేజ్ అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ అస్సలు ఎంగేజింగ్గా లేని సెకండ్ హాఫ్. స్పై వార్స్లో పార్ట్ 2 అయినా ఈ 'వాటు' మళ్ళీ ఒకటే టెంప్లెట్తో తీశారు. వార్ పార్ట్ 1 ఏ విధంగా ప్రొసీడ్ అవుతుందో అలానే ఇది ఫాలో అవుతుంది. ఎంత సేమ్ టెంప్లెట్ ఉన్న ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఎంగేజింగ్గా లేకపోతే చూడలేం. అదే సెకండ్ హాఫ్తో ప్రాబ్లం. జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్కి ఉన్న డెప్త్ యూటిలైజ్ చేసుకోలేదు. కంప్లీట్గా ఆయన పొటెన్షియల్ వేస్ట్ చేశారు అనిపించింది. రితిక్ క్యారెక్టర్ కూడా అటు ఇటు ఉన్నట్టే ఉంది. మరి అది సెల్ఫ్ చాయిసా లేకపోతే ఏంటి అన్నది వాళ్ళకే తెలియాలి. ఏం బాగున్నాయి మూవీలో అంటే సాంగ్స్, బట్ బీజిఎం బెటర్ ఉండొచ్చు. 2 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బట్ ఆ బోట్ సీక్వెన్స్ అయితే అమ్మో అనిపించింది. యాక్టర్స్లో రితిక్ అండ్ ఎన్టీఆర్ లేకపోతే డెఫినెట్గా సినిమా చూడలేం. అండ్ కియారా తనకి ఇచ్చిన క్యారెక్టర్లో బాగానే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి 'శైతాన్' అని ఒక సాంగ్ పెట్టారు, అది నచ్చింది మాకు. ఆబ్వియస్లీ రితిక్ లుక్స్ అండ్ చరిష్మా యాజ్ యూజువల్ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్లో యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు. లాస్ట్లీ క్లైమాక్స్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ బాగున్నాయి. నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది చెప్పారు, సో మిస్ అవ్వకండి. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 53 minutes. యూఐఏ సర్టిఫికేట్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్. హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. రేటింగ్స్ లాస్ట్లో 2 మూవీస్కి ఒకటేసారి చెప్తాం. నెక్స్ట్ 'కూలీ' మూవీ రివ్యూ. ఇది మాకు పర్లేదు అనిపించింది. లోకేష్ కనగరాజు నుంచి వస్తున్న మూవీ అండ్ రజనీకాంత్ గారు హీరో అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయ్యాయి. అందులోని ఫ్యాన్ థియరీస్ అండ్ ప్రమోషనల్ కంటెంట్తో హై ఎక్కించారు రిలీజ్కి ముందు. ఆ హై కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీట్ అయ్యారా అంటే అస్సలు అవ్వలేదనే చెప్పాలి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డ్రాగ్ ఉంటుంది. హై అనిపించే ఎలిమెంట్స్ ఉండవు. ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ గారిని పెట్టినా ఆ మూమెంట్స్ ఏంటి జైలర్ ఇన్ఫ్లుయెన్సా అనిపిస్తుంది. నాగార్జున గారి లుక్స్ అండ్ స్టైల్స్ బాగున్నాయి, కానీ విలన్గా జెనరిక్ క్యారెక్టరే ఉంది. స్పెషల్గా ఏం ఉండదు. స్టోరీ ఫస్ట్ హాఫ్లోనే చాలా వరకు చూపిస్తారు. ఏం బాగున్నాయి మూవీలో అంటే శోభన్, శృతి హాసన్ గారి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఆబ్వియస్లీ రజనీకాంత్ గారి క్యారెక్టర్ కూడా. 'కూలీ' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అనిరుద్ గారి సాంగ్స్ అండ్ బీజిఎం 2 ట్విస్ట్. హాస్టల్ అండ్ మ్యాన్షన్ ఫైన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం ట్రిమ్ చేస్తే పేసింగ్ బాగుండేది. లోకేష్ గారి మూవీస్లో ఇది వీకెస్ట్ వర్క్ అనిపించింది మాకు. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 49 minutes. ఏ సర్టిఫికేట్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. ఇది స్టాండ్ అలోన్ మూవీ అండ్ ఎల్సీయూలో పార్ట్ కాదని ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు, సో అది గమనించగలరు. రజనీకాంత్ గారు ఇండస్ట్రీలో 50 years, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రితిక్ గారు ఇద్దరు కూడాను 25 years కంప్లీట్ చేసుకోవడం అన్నది సినిమా లవర్స్కి సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఫైనల్గా రేటింగ్స్లోకి వెళ్తే 'వాటు' 2.5 stars, 'కూలీ' 2.75 stars. మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.